ఒక విషయం చెప్తానండి. అది తప్పా రైటా అనేది తెలియదు. ఫస్ట్ పెళ్ళి చేసుకొని ఉంటారు, సెకండ్ పెళ్ళి. ఫస్ట్ పెళ్ళికే గ్యారంటీ లేదన్నప్పుడు రెండో పెళ్ళికి మాత్రం గ్యారంటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకుంటారు, సెకండ్ పెళ్ళి కూడా అంతే గర్వించదగ్గగా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు కొందరు. ఏమండి ఇది కలికాలం కాకపోతే ఒకదానికే దిక్కు లేదు, రెండోది మాత్రం కలిసి ఉంటారని గ్యారంటీ ఏంటి? ఫస్ట్లోనే రావాలి అడ్జస్ట్మెంట్ అనేది, సెకండ్లోకి రాదు అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ లేనివాడు ఎక్కడా అడ్జస్ట్ కాలేడు, ఇది మాత్రం సత్యం. అంటారా? అవునంటారా? కాదంటారా? బంధుమిత్రుల సాక్షిగా ఒక పెళ్ళి జరిగినప్పుడు ఎందుకంటే పిలుస్తారు అసలు? బంధుమిత్రులంతా సమేతంగా పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఆ సొసైటీకి, సమాజానికి భయపడి అతను మెలగాలి, ఆ ఒక గిరి గీసినట్టు అన్నమాట. ఆ ఒక్క దీంట్లో కట్టుబాటులో సొసైటీలో మనం ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, ఏది జరిగినా సహకరించాలి, సహించాలి, భరించాలి, ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని పంచాలి, కష్టపడకూడదు, అవమానించకూడదు, అవమానాలను ఎదుర్కొని అవలీలగా జీవితాన్ని సాగరాన్ని ఈదాలి అని చెప్పాలి. ఒక్కదీనికి అట్లాంటప్పుడు పెళ్ళిళ్ళు అంతమందిని పిలిచి ఒక భయానికి ఇది ఇప్పుడు ఏంటంటే ఒకటి చేసుకుంటారు, డైవర్స్ అంటారు, ఇంకొకటి చేసుకుంటున్నారు. భయం అనేదే లేదండి, మనిషికి భయం పోతుంది. దీన్ని ఎందుకు ఇట్లా అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా వాళ్ళ దగ్గర ఉండేది, వాళ్ళని చేసుకునేది. ఏదైనా అడ్జస్ట్మెంట్ కుదరలేదా డైవర్స్. ఇదేనా అండి మన సభ్య సమాజం మనకి నేర్పించింది? ముఖ్యంగా దీంట్లో చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళే ఎన్నో రెట్లు నయమండి. చదువుకున్న వాళ్ళు చదివి ఏంటండి ఇది మూర్ఖపు ఆలోచనలతో వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారనేది ఇప్పటికీ యూత్కి తెలియనంటుంది. ఇది మాత్రం నిజమండి.